కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక భర్త రాముపై కేసు నమోదైంది. నాగవరపాడులో కారు ఢీకొట్టడంతో తెలుగు మహిళా నేత సునీతకు గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నేతలు ఉప్పాల రాము, కందుల నాగరాజుపై సునీత ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రాముపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పూర్ణ అందిస్తారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక భర్త రాముపై కేసు నమోదైంది. వివరాలేంటి పూర్ణ? విజయచంద్రిక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాబడింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో అంటే సుపరిపాలనకు తెలియడు కార్యక్రమంలో భాగంగా మొత్తం కూడా టీడీపీ శ్రేణులు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగవరపాడు వంతెన జంక్షన్ వద్దకు వెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చిన ఎవరైతే హారిక భర్త రాము కారు ఒకసారిగా మాదాల్సిన కారును ఢీకొనడంతో మొత్తం కూడా ఆమెకి బాగా గాయాలైనని చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక కారులో ఉన్న ఉప్పాల రాము, వైకాపా నేత కందుల నాగరాజు వల్గర్ గా దూషించడంతో పాటు కారుని వారి మీద దూసుకు వచ్చింది అని చెప్పి దాంతో తాను గాయాల పాలు కావాల్సి వచ్చిందని చెప్పి కూడా మాదాల్సిన మొత్తం కూడా పేర్కొనడం జరిగింది. అయితే సునీత పేర్కొన్న ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము మరి కొందరు వైకాపా నేతల మీద కూడా కేసు నమోదు చేసి పలు సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 129A 79 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరిని అదుపులో తీసుకుంటారు లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే దీని మీద అటు వీళ్ళ ఫిర్యాదు మేర కూడా కేసులు అయితే నమోదు చేయడం కూడా జరిగింది. మరోవైపు ఉప్పాల హారిక ఫిర్యాదు మేరకు టీడీపీ నేతల మీద కూడా పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్న పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా పూర్ణ ఒక పక్కన యాక్సిడెంట్ అయ్యింది, సునీతకు గాయాలయ్యాయి, ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా వీరు ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు, ఎందుకు గొడవకు పడుతున్నారు? అంటే పోలీసులు ప్రధానంగా చూస్తే ఇరుపక్షాలు అంటే 2 వర్గాల వారు కూడా కేసులు పెడడంతో మొత్తం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మొత్తం కూడా మేము దర్యాప్తు చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ముప్పాల హారిక కూడా తమను దూషించారు, తమ కారు అద్దాలు ధ్వంసం చేశారని చెప్పి కూడా ముప్పాల హారిక కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు తమనే ఆ కారుతో ఢీకొన్నారు, మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించారు, మా మీద దాడి పాల్పడ్డారు అని చెప్పి టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 2 కంప్లైంట్లు అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మొత్తం కూడా కేసులు కూడా నమోదు చేయబడ్డాయి. దీని మీద ఉన్నతాధికారులకి ఏదైతే కేసుల వివరాలను మొత్తం కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది పోలీసులు మొత్తం కూడా వేచి చూస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ. మీరు